వెల్కమ్ టు ఆదిత్య స్టోరీస్. ఈరోజు మనం మరొక స్టోరీని తెలుసుకుందాం. కథలు మన ఆలోచన విధానాన్ని మారుస్తాయి. అవి మనలో ధైర్యాన్ని, కొత్త ఉత్సాహాన్ని, స్ఫూర్తిని నింపుతాయి. కొన్ని కథలు మనకి మోటివేషన్ ఇస్తే, కొన్ని కథలు ఆహ్లాదాన్ని, ఇంకొన్ని కథలు వినోదాన్ని కలిగిస్తాయి. అలాంటి ఒక మోటివేషన్ ఇచ్చే స్టోరీ ఈరోజు మనం చెప్పుకునే స్టోరీ. అనగనగా ఒక అడవిలో ఓ చిన్న చెరువులో తాబేలు ఉండేది. అది ఎప్పుడూ బాధతో దిగులుగా ఉండేది. ఒకరోజు చెరువు గట్టున కూర్చొని అడవిలోని అన్ని జంతువులు అందంగా ఉన్నాయి, ఒక్క నేను తప్ప అని మనసులో అనుకుంటుంది. జింకపిల్ల, కుందేలు, కోతిబావ, నక్కబావ ఇలా అన్ని జంతువులు చురుగ్గా పరిగెడుతుంటే నేను మాత్రం నెమ్మదిగా నడుస్తాను. నా ఆకారం కూడా ఏదో బండరాయిలాగా ఉంటుంది అని మనసులో అనుకుని చాలా బాధపడింది. అంతలోనే అక్కడ చెరువులో నీటిని తాగడానికి ఒక కోతి వస్తుంది. దిగులుగా ఉన్న తాబేలును చూసి కోతి, ఏమైంది తాబేలు బావా, అలా డీలాగా ఉన్నావు, ఏం జరిగింది అని అడుగుతుంది. అప్పుడు తాబేలు తన మనసులోని బాధని అంతా కోతితో పంచుకుంటుంది. నువ్వు చూడు, ఎంచక్కా చెట్ల కొమ్మలపై గెంతుతూ సందడిగా ఉంటావు, చాలా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటావు, చెంగు చెంగున దునుకుతావు. నేనేమో ఇలా పాకుతూ నెమ్మదిగా నడుస్తాను. మీరు నిమిషంలో నడిచేది నాకు గంటలు గంటలు పడుతుంది. అసలు నా జీవితం ఏంటో, ఆ దేవుడు నన్ను ఇలా ఎందుకు పుట్టించాడో అని బాధపడుతుంది తాబేలు. ఇలా తాబేలు కోతి మాట్లాడుకుంటున్న సమయంలో అక్కడే ఉన్న ఆ నది వద్ద పెద్ద అలజడి వినిపిస్తుంది. ఆ నదిలోకి కొత్తగా వచ్చిన ఓ భారీ మొసలి నీళ్లు తాగేందుకు వెళ్లేవారిని బెదిరిస్తూ చంపడానికి ప్రయత్నిస్తుంది. ఇది గమనించిన కోతి, తాబేలు వెంటనే అక్కడికి వెళ్తాయి. తాబేలు చెరువుగట్టు వద్దకు వెళ్ళగానే మొసలి తాబేలుపై దాడి చేసేందుకు వస్తుంది. వెంటనే తాబేలు తన తలని లోపలికి మలిచి బండరాయిలాగా మారిపోతుంది. మొసలికి గట్టిగా దెబ్బ తగులుతుంది. ఇదేదో వింత జంతువు అనుకొని భయపడుతుంది మొసలి. వెంటనే అక్కడి నుంచి పారిపోతుంది. దాంతో జంతువులన్నీ తాబేలుకు కృతజ్ఞతలు చెప్తాయి. జంతువులన్నీ యథావిధిగా నదిలోని నీటిని తాగి తమ దాహాన్ని తీర్చుకుంటాయి. ఇదంతా చూసిన కోతి, చూసావా తాబేలు బావా, నీ గొప్పదనం ఏంటో ఇప్పటికైనా అర్థమైందా అని అంటుంది. నీ సహనం, నీ ధైర్యం, నీ ప్రత్యేకత మా అందరి ప్రాణాలు కాపాడింది. ఇంకెప్పుడూ నువ్వు బాధపడకు, నీలో ప్రత్యేకత లేదనుకోకు, ప్రతి ఒక్కరిలో ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది అని కోతి వివరిస్తుంది. తాబేలు నిజమే అని నవ్వుతూ ముందుకు వెళ్తుంది. ఈ కథలోని తాబేలు లాగానే చాలామంది నిత్యం జీవితంలో బాధపడుతుంటారు, ఇతరులతో పోల్చుకుంటారు, ఎలాంటి ప్రత్యేకత లేదని ఫీల్ అవుతుంటారు. అయితే ప్రతి ఒక్కరిలో ఏదో ఒక ప్రత్యేకత ఉండే ఉంటుంది. సమయం వచ్చినప్పుడు అది బయటకు వస్తుంది, అంతే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి కథల కోసం మన ఛానల్ ఆదిత్య స్టోరీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.